జై నాయి 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 జై మన యొక్క సంఘాన్ని కించపరుస్తూ మన యొక్క సంఘంలో ఏదైతే టెంట్ వేసుకుంటున్నామో ఆ టెంట్ను తీసి బలవంతంగా బయటపడే మా మీద కూడా దాడి చేస్తూ ఉన్నాడు. మరి మా కులం పైన మా పైన దాడి చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాము. మీరు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాము. మా యొక్క కులం పైననే దాడి చేస్తారా? మా యొక్క కులాన్ని కించపరుస్తారా? సో మా యొక్క కులాన్ని కించ నేను నా పేరు మైలారం సురేష్ నాయక్, షేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రెసిడెంట్ల కమిటీ అంటే 25 మా యొక్క సంఘాలు ఉన్నాయి. 25 సంఘాలకు మా యొక్క ప్రెసిడెంట్ల కమిటీ. మరి అందులో లింగంపల్లిలో మా యొక్క సంఘం ఉంది. మా యొక్క సంఘంలో ఇతర కులాస్తులు వచ్చి వేరే బ్రాండెడ్ రూపంలో సెలూన్ పెడతా ఉన్నారు. మేము చట్టాన్ని గౌరవించి మరి అధికారులకు మా యొక్క దరఖాస్తు కూడా మా యొక్క లెటర్ ప్యాడ్ పైన ఇవ్వడం జరిగింది. అయితే వారు అన్నారు మీరు మాట్లాడుకోండి అని వారు చెప్పడం జరిగింది. అధికారులు చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు, మరి ఏఎస్ఐ గారు నాతో మాట్లాడడం, స్పందించడం, వారు కూడా మాకు సానుకూలంగానే స్పందించినారు. కానీ ఎవరైతే సెలూన్ కొత్తగా వచ్చి పెడతా ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే మీ సంఘానికి ఏం కావాలో చెప్పండి ఇస్తాము అని అన్నారు. మేము చెప్పినాం ఏంటంటే అయ్యా మాకు పక్కనే సెలూన్ ఉంది, మరి మా సోదరుడు పక్కనంటే పక్క బిల్డింగే, మరి మా సోదరుడు అన్యాయం అయిపోతాడు. ఇదివరకే ఇదే 3 నెలల్లో ముగ్గురు శాంతినగర్లో ఆత్మహత్య చేసుకున్నారు. మన సోదరులు, మా నాయి సోదరులు కుర్చీలోకి వెళ్ళి ఊరేసుకొని ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి సంఘటనలు ఇంకా పెరగొద్దు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మా యొక్క కులానికి మీరు గౌరవించి మాకు ఇతర లైసెన్సులు రద్దు చేయండి అని మేము ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు వారు మాకు స్పందించిన విషయం ఏంటంటే మీకు ఏమైనా ఆఫర్ ఇస్తాము అయ్యా, మీరు మా కులంలోకి వచ్చారు, మీరు మాకు ఆఫర్ ఇవ్వద్దు, మీ డబ్బు వద్దు, మాకు ఏమీ వద్దు. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాకు అదే సంతోషం. మా నియోజకవర్గంలో మీరెవరూ రావద్దు. మేము అడుగుతా ఉన్నాము, ప్రతి ఒక్క కుల సభ్యులను అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్క కుల సభ్యులు భారత రాజ్యాంగంలో ఎన్ని కులాలను అంతమందికి అడుగుతా ఉన్నాము. పూర్వం నుంచి మా పెద్దలు అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇతరులు వచ్చి చేస్తూ ఉన్నారు. కావున దయచేసి ప్రధానికం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మా యొక్క కులాన్ని, మా యొక్క గౌరవాన్ని కాపాడాలి. మా తల్లులు, మా అమ్మలు, మా నాయనమ్మలు, మా పెద్దలు గురుడు పుణ్యాలు కార్యక్రమాలు, చనిపోతే గుండ్లు అయితేంది, ఆడపిల్ల మెచ్చుటైతే సేవ చేసే కార్యక్రమాలు అయితేంది, పుట్టినప్పుడు స్నానాలు అయితేంది, మరి మరణించినప్పుడు గుండ్లు అయితేంది, పుట్టిన బిడ్డకు స్నానాలు చేయించడము, మరి పుట్టు వెంట్రుకలు తీయడము, ఇట్లా మైలపోలు చుట్టడం అనేక కార్యక్రమాలు మా యొక్క కులవృత్తి ద్వారా పుట్టుకొచ్చిన ఈ యొక్క కులవృత్తి సాక్షాత్తు ఆ పరమశివునికే పెళ్లి చేసిన ఘనత మాకు కలిగింది. అది ఏ విధంగా కలిగిందంటే మమ్మల్ని సృష్టించిన మా యొక్క కులం విలువ చెప్తా ఉన్నా. ఆయన గారే మమ్మల్ని సృష్టించి ఆయన ఒక కళ్యాణం చేసుకొని వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఉన్న మా నాయి బ్రాహ్మణులు బ్రాహ్మణ కుల వర్గానికి మరియు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సోదరులు అంటే అనేక కుల సోదరులు ప్రజలకు ఒక విషయం మనవి తెలియజేస్తా ఉన్నాను. స్పెషల్ గా మా యొక్క కుల వృత్తిదారులకు మరియు ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అని అంటే ఈ రోజు మా యొక్క షేర్లింగంపల్లిలో మా యొక్క కులంపై దాడి జరుగుతూ ఉంది. దాడి అంటే ఎవరో వచ్చి కొడతలేరు, మా పొట్ట మీద కొడతా ఉన్నారు, మా కడుపు మీద కొడతా ఉన్నారు. సో చివరికి మాకు మరణం అంచు చూపిస్తా ఉన్నారు. ఎందుకు చూపిస్తా ఉన్నారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అంటే గత పాలకులు ఏం చేసిర్రు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాలకులు అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఈ లోకల్ సీఎం నుంచి ప్రధానమంత్రి వరకు మా యొక్క నాయి బ్రాహ్మణ బ్రాండెడ్ లైసెన్స్ ను ఇతర మతస్థులకు, ఇతర కులస్తులకు అమ్ముకొని మరి
ఈ రోజు మా యొక్క మంగళి కుల సోదరులకు పొట్ట కొడతా ఉన్నారు. సో ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, మేము వారం రోజుల క్రితమే మా యొక్క షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ రెడ్డి కాలనీ ప్రాంతంలో ఒక ఫ్రాంచైజ్ ఒక బ్రాండెడ్ సెలూన్ షాప్ పెడుతున్నామని చెప్పేసి అక్కడ ఫోటో పెట్టడం జరిగింది. మరి ఫోటో పెట్టినప్పుడు ఆ ఫోటోని మేము తొలగించే ప్రయత్నం చేసినాము. అక్కడ ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు అని చెప్పేసి వారి నుంచి అక్కడికి వెళ్ళి షాపుని బంద్ చేపించడం జరిగింది. బంద్ చేపించిన తర్వాత స్థానికంగా గౌరవ సిఐఏ గారు, ఎస్ఐ గారు, మరి స్థానికంగా ఉండే ఎస్ఐ గారు, మరి పోలీస్ అధికారులు, మరి లోకల్ గా ఉన్న కార్పొరేటర్ గారు, మరి ఎమ్మెల్యే గారు, కొద్దిమంది పొలిటికల్ లీడర్స్, ఇతర కులాస్తులు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ అధికారులు మాతోని చెప్పిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళి మాట్లాడుకోండి, మీకు అవకాశం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. మీకు చట్టసభలలో కానీ ఇంకెక్కడ కానీ ఎక్కడైనా ఏమైనా జీవో లాంటి అమలు అయినాయా? లేవు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా బతకొచ్చు, ఎట్లయినా బతకొచ్చు, మీరు ఏ విధంగా అడ్డుకుంటారా అని అన్నారు. అంటే నేను ఒక మాట అడగడం జరిగింది గౌరవ సిఐ గారిని, ఎస్ఐ గారిని. ఏమనంటే, కొంచెం కష్టమైన విషయమే అయ్యా సార్, కొంచెం ఆలోచించండి. చట్టసభలలోనే కులాన్ని విడదీసి, వర్గాన్ని విడదీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ పోస్టులు ఇస్తా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఇస్తున్నప్పుడు మరి మా యొక్క కుల వృత్తిని వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సో మేము కళ్ళు అమ్ముకుంటామంటే మాకు లైసెన్స్ ఇవ్వగలుగుతారా? వేరే కుండలు చేసుకుంటామంటే మాకు ఏమైనా లైసెన్స్ ఇవ్వగలుగుతారా? ఇంకా వేరే వృత్తులు చేసుకుంటామంటే ఇవ్వగలుగుతారా? సో ఇవ్వలేరు కదా. మరి ఇవ్వనప్పుడు ఇది మాత్రం మందికి ఇవ్వద్దు సార్, దయచేసి అర్థం చేసుకోండి అని మేము చెప్పడం జరిగింది. సార్, మీరు కూడా ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళే ఉండే ఉంటారు, మీ పెద్దలు వచ్చిన వాళ్ళే ఉండి ఉంటారు. మీకు కూడా మా యొక్క నాయ సోదరులు, మా తల్లిదండ్రులు పురుడు కార్యక్రమాలని, అనేక కార్యక్రమాలను, మంచి చెడ్డలకు కూడా చేసిన వాళ్ళే మా యొక్క పెద్దలని కూడా చెప్పడం అని సార్తో చెప్పడం జరిగింది. సో ఈ రోజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ పని మొదలు పెడితే మేము మా యొక్క సోదరుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని ఇది తప్పు అని చెప్పేసి ఒక మెసేజ్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడం వల్ల అది ఒకటి ఒకటి పోయి ఇంతింత బట్టుడైంది అన్నట్టు మన దుర్గప్రసాద్ అన్న దాకా పోయింది, రాష్ట్ర కమిటీ వరకు వెళ్ళింది, అంటే సిటీ సంఘాల వరకు వెళ్ళింది. ఇంకా చాలా మంది సభ్యులు కూడా ఫోన్ చేస్తా ఉన్నారు, అనేక మందితో కూడా ఇంకా మాట్లాడలేకపోయినా వాళ్ళందరికీ సారీ. అయితే ఇక్కడికి ఈ రోజు వెళ్తే ఏమైందనంటే, మీరు మాకు సమాచారం ఇవ్వలేదు, ఇదివరకే పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. సో మాకు సమాచారం ఇవ్వాల్సింది, వాళ్ళు పని చేసినట్టయితే మాకు సమాచారం ఇవ్వండి, మీరు వెళ్ళి డైరెక్ట్ ఆపే హక్కు మీకు లేదు అని మాతో చెప్పడం జరిగింది. అయితే సార్, మేము ఆ రోజు ఇచ్చినాం కాబట్టి ఈ రోజు ధైర్యంగా వెళ్ళినాం సార్, ఆపడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, వారు మాతో స్పందించిన విషయం, సిఐ గారు, స్థానికంగా ఎస్ఐ గారు ఇద్దరు కూడా మండే రోజు, సోమవారం రోజు వరకు సమయం ఇవ్వండి, వరకు పని ఆపేపిస్తాం. ఆ రోజు సోమవారం రోజు మీరు రండి, పిలిపిస్తాను, మాట్లాడిస్తాను, పరిష్కారం చేసుకోండి. కానీ అక్కడ మీరు వెళ్ళి ఎటువంటి చేయడానికి వీలు లేదు. చేసినట్టయితే చట్ట ప్రకారంగా మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ డ్యూటీ చేసుకుంటారు. అంటే డ్యూటీ అని అంటే ఏం లేదు, కొట్టుకొని వస్తే రక్తాలు వస్తే హాస్పిటల్కి పంపిస్తాము, లేదంటే ఎఫ్ఐఆర్ చేస్తాము, కోర్టుకు పంపిస్తాము. సో ఇది మా డ్యూటీ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేనేం చెప్పినానంటే, సార్, గౌరవ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు డైరెక్ట్ మాట్లాడినా, పోలీస్ స్టేషన్ మా యొక్క పెద్దల ముందు మాట్లాడినా, ఇది వీడియో ముఖంగా చెప్తా ఉన్నా. సార్, ఒక్కని కడుపు కొట్టి కోర్టుకు వెళ్తే 1000 మందికి అన్యాయం చేయమని ఏ చట్టం చెప్పదు సార్. దయచేసి మీరు మాకు న్యాయం చేయండి, ఇదే న్యాయస్థానం అని చెప్పడం జరిగింది. సో ఆయన కూడా సానుకూలంగానే స్పందించి సోమవారం రోజు ఇస్తానని చెప్పిండు. సో అనేక కులాల వాళ్ళు, అంటే అందరూ కూడా, వేరే కులస్తులు కూడా మనకు మద్దతు ఇస్తా ఉన్నారు. మరి వాళ్ళు చాలా మర్యాద పూర్వకంగా వచ్చి పలకరిస్తా ఉన్నారు. ఇట్లా పలకరించడమే కాకుండా ఇతర రాజకీయ నాయకులు కూడా వచ్చి పలకరించి మరి చాలా మంది కూడా సంఘీభావం తెలపడం జరిగింది. సో సిఐ గారికి మేము ఇచ్చిన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ వచ్చే సోమవారం రోజు వరకు ఈ ఒక వాయిదాని వాళ్ళు పని వాయిదా చేసుకోవడం జరిగింది. మేము కూడా సోమవారం రోజు వరకు ఎదురు చూస్తా ఉన్నాము. ఆ రోజు వరకు అందరం కూడా ఎదురు చూస్తాము. మరొక విషయం ఏంటంటే, దుర్గా ప్రసాద్ అన్న గారు సిటీ నుంచి ఒక సంఘీయుడిగా, సో ఏం జరుగుతుంది మన వాళ్ళకు ఇట్లయితే ఎట్లా అని చెప్పేసి ఒక మనోవేదకు గురయ్యి ఒక బాధతో తను మిత్రులతోని మరి అన్నం తీసుకొని రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ అన్న మీకు వచ్చినందుకు. మరొక విషయం ఏంటంటే,
ఇట్లాగే ప్రతి సోదరుడు ఎక్కడి నుంచో సిటీకి వెళ్ళి వస్తే అయ్యా ఒక్కసారి గుర్తుపెట్టుకొని నాయన పక్కనే సంఘం ఉంది, అమీన్పూర్ పటాన్ చెరువు ఉంది, పక్కనే ఆర్చిపురం ఉంది, మియాపూర్ ఉంది, కొండాపూర్ ఉంది. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే అనేక కమిటీలు ఉన్నాయి. కానీ మన ఐక్యమత్యం అనేది కనిపించాలనంటే ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చిందంటే పక్కన ఉన్నవాడు ఏం చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. సంఘీయులారా, సోదరులారా, మనము ఈ రోజు ఈ పూట 1000 రూపాయలు వచ్చిందా కాదు, రేపటి తరము మన పిల్లలకు అన్నం కావాలంటే, మన కుల వృత్తి కావాలనంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఒక గడ్డపారై ఒక బుల్లెట్ లాగా బయటికి వెళ్ళాలి, ఒక చైతన్యంతో పని చేయాలి. చేసినట్టయితే ఖచ్చితంగా రేపటి రోజు ఎవడు కూడా షాపులు పెట్టాడు, పెట్టాలంటే కూడా నాయి బ్రాహ్మణ బ్రాండ్ తీసుకొని పెట్టాలనే ఆలోచన రావాలి. ఆ బ్రాండ్ ఇవ్వాల్సింది కూడా మన నాయ సోదరులే, మన నాయ సంఘాలే, మన బ్రాండే వాడాలి. అది ఏం బ్రాండ్ అంటే అది నాయ బ్రాహ్మణ బ్రాండ్. సో ఇది గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వానికి చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అనే మాట చెప్తున్నప్పుడు అన్ని కులాలు తీసేసేయండి. చట్టసభల నుంచి ప్రతి రాజ్యాంగంలో అన్ని కులాలు తీసేసేయండి. చదువుకున్న వాడికే ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, మినిస్టర్ సీటు, పిఎం, మీ సీఎం, ఇట్లా అనేక పదవులు చదువుకున్న వాళ్ళకే కట్టబెట్టండి, ఒక కలెక్టర్కి ఇచ్చినట్టు. మరి ఆడకులం మగ కులం 2 మాత్రమే పెట్టండి. అప్పుడు మేము కూడా మా యొక్క కులాన్ని విలీనం చేస్తాము, మా యొక్క పనిని అందరు చేసుకోవచ్చు. ఆ రోజు మేము కూడా అన్ని పనులు చేసుకుంటాం. సో ప్రభుత్వ అధికారులారా, నాయకులారా, ప్రతి ఒక్కరికి కూడా నేను తల వంచి మీకు నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ కోపం అనిపిస్తే కూడా క్షమించండి, పెద్ద మంచి చేసుకొని. కానీ మా యొక్క కుల వృత్తి కడుపు కొట్టకండి, మా యొక్క కులాన్ని కాపాడండి. అందరికీ జీవో ఇచ్చారు, పక్క రాష్ట్రంలో జీవో ఇచ్చారు మా యొక్క కులంలో. సో మరి ఈ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో దయచేసి ఇస్తారని ఆశిస్తున్నాను. సో మా మిత్రుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు జరిగిన సంఘటన మీద చాలా తీవ్రంగా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే ఇది ఇక్కడ మాత్రం జరుగుతలేదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడికి ఉన్న బాధ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, గవర్నీలైన రేవంత్ రెడ్డి అన్న గారైనా కానివ్వండి, మంగళూరులకు ఒక న్యాయం చేయండి, మాకంటూ ఒక జీవో తీసుకురండి. మేము మా తాతల దగ్గర నుంచి ఇక్కడే బతుకుతున్నాం, మా పిల్లలు కూడా ఇక్కడే బతుకుతారు. ఎక్కడి నుంచో యూపీ నుంచి, బీహార్ నుంచి వలస వస్తున్న వాళ్ళని గురించి మీరు చూస్తున్నారు. కానీ ఇక్కడ మంచి జరిగినా చెడు జరిగినా మేమే ఉంటాము, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చచ్చిపోతాం. మా ఓటు కూడా మీకే వేశాం. కొత్త గవర్నమెంట్ రావాలి, మాకంటూ బతుకులు మారుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పించుకొని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. ఈ యొక్క బాధను మీరు అర్థం చేసుకొని మాకంటూ ఒక న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై నాయి, జై నాయి, జై నాయి, జై నాయి.